హలో అందరికి. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి చిక్కీ. పల్లి చిక్కీ ఏంటి బ్లాక్ కలర్ లో ఉంది అని చూస్తున్నారా? ఇది వచ్చేసి తాటి బెల్లంతో చేసిందండి. నా దగ్గర తాటి బెల్లం ఉంది, దాంతో ట్రై చేద్దాంలే అని చేశాను. దానివల్ల బ్లాక్ కలర్ లో అయితే కనిపిస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, కానీ అదైతే చూడడానికి బ్లాక్ కలర్ లో ఉంది. తాటి బెల్లం కాకుండా మామూలు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను తాటి బెల్లం అయితే యూస్ చేసుకున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేయించి పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానిపైన లేయర్ అయితే తీసేసుకుంటున్నాను. అది వేడిగా ఉందని నేను అలా చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా. పల్లీలు వేయించుకున్న తర్వాత దానిపైన పొట్టు అనేది శుభ్రంగా తీసుకోవాలి. చేత్తో మెదుపుకొనైనా తీసుకోవాలి, లేకుంటే పప్పు గుత్తెతో అయినా చేసుకోవచ్చు. నేనైతే అలా చేసుకుంటున్నాను ఇప్పుడు. చేసుకున్న తర్వాత చూడండి, పొట్టంతా తీసేసి నీట్‌గా క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌కి అయితే ఘీ రాసుకోవాలి ఇప్పుడు. మనం పల్లి చిక్కీ అయితే ప్లేట్‌కి అంటుకోకుండా ఉండడానికి ఘీ అయితే రాసుకుంటున్నాను నేనిక్కడ. ఇంకో సైడ్ అయితే నేను బెల్లంనైతే పాకానికి రెడీ చేస్తున్నాను. ఇదే తాటి బెల్లం అండి, బ్లాక్ కలర్‌లో వస్తది. డైరెక్ట్ పౌడరే ఉండే నా దగ్గర, అందుకే ఇదే యూజ్ చేశాను. కానీ ఇంకోసారి అయితే యూజ్ చేయనండి ఇది. నేను టీలోకైతే ఈ బెల్లం పౌడర్ వాడతాను. దానికోసం అయితే నేను తెచ్చుకున్నాను. వాటర్ పోయగానే దాని కలర్ చూడండి ఎలా బ్లాక్ కలర్‌లోకి వచ్చేసిందో. ఇప్పుడు నేనైతే జల్లెడ పట్టుకుంటున్నాను వేరే గిన్నెలోకి. జల్లెడ ఎందుకు పట్టుకోవాలంటే అందులో కొన్ని ఆహ్ డస్ట్ అయితే ఉంటదండి. మట్టి తగలకుండా ఉండడానికి నేనైతే జల్లెడ పట్టుకుంటున్నాను. తినేటప్పుడైతే మట్టి తగలకుండా ఉంటది. బెల్లం యూజ్ చేసేటప్పుడైతే ప్రతి దాంట్లో నేను ఇదే ప్రాసెస్ అయితే యూజ్ చేస్తాను. జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడైతే పాకానికి రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బ్లాక్ కలర్‌లో కనిపిస్తుందో. నేను అనుకోలేదండి. అసలు నాకు తెలీదు ఇలా బ్లాక్ కలర్‌లో అవుతదని. లేకుంటే నేను వేరే బెల్లం తెప్పించి వాడుకునేదాన్ని. అప్పుడప్పుడు అయితే ఇలాంటివి గూడా మనకు తెలుస్తాయి గదా! ఇంకోసారి చేసుకోకుండా ఉండడానికైతే. ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని నేను చూస్తున్నాను. చూడండి, పాకం అయితే వచ్చేసింది, దగ్గర పడ్డది. ఇప్పుడైతే మనం వేయించుకున్న పొట్టు తీసుకొని ఉన్న పల్లీలైతే వేసుకోవాలి. చూడండి బ్లాక్ కలర్‌లో వచ్చేసింది మొత్తం. నేనైతే కొంచెమే బెల్లం తీసుకున్నాను. ఎక్కువ స్వీట్ అయితే మరీ బాగోదని చెప్పి కొంచెం తక్కువే, పల్లీల కంటే తక్కువే తీసుకున్నానండి. 2 కప్స్ అయితే చిన్న కప్స్‌లో అయితే తీసుకున్నాను. దానివల్ల ఇక్కడ సరిగ్గా పట్టనట్టు ఉంటది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుండేనండి. ఇంకోసారైతే నేను చేసిన మిస్టేక్ అయితే మీరెవరు చేసుకోవద్దు. తాటి బెల్లం అయితే యూజ్ చెయ్యొద్దు. ఇక్కడ వేడిగుంది కాబట్టి నేను పప్పు గుత్తితోనే చేసుకుంటున్నాను. దానికి షేప్ అనేది మనం రౌండ్‌గా గూడా చేసుకోవచ్చు. లేకుంటే సర్కిల్ షేప్‌లో గూడా చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్‌లో గూడా చేసుకోవచ్చు పల్లి చిక్కీ అనేది. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే వదిలేయాలి. వదిలేసిన తర్వాత నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. వస్తదా లేదా అని చెప్పి కట్ చేసుకుంటున్నాను. కానీ బానే వచ్చింది. ఇంకోసారైతే నేను తాటి బెల్లంతో ట్రై చేయనండి ఏ రెసిపీలు. బెల్లం తెచ్చి అయితే వాడుకుంటాను. టేస్ట్ అయితే బాగుండే, చాలా బాగుండే టేస్ట్. సగం అయిపోయిందండి చేసిన రోజే. ఇక్కడ మా పాప వచ్చేసి అయిపోయిందా మమ్మీ, అయిపోయిందా మమ్మీ అని అడుగుతూ ఉంటది. ఆమెకైతే తినిపిస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.